అందరికీ శుభోదయం. మనం ఈరోజు త్రిపుర రహస్య దీపికలో 5వ భాగం చెప్పుకుంటున్నాం. ముందుగా గురువందనం చేసుకుందాం. ఈ సృష్టిలోని సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మహాతార్ బాబాజీకి, గౌతమ బుద్ధుడికి, మహాదేవుడికి, శ్రీకృష్ణ పరమాత్మ వారికి, మనకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న త్రిసారికి వంశీసారికి, నాకు ఇంకా అంటే నేను ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ప్రవర్తన మార్చుకోవడం, ఇవన్నీ కూడా నాకు దగ్గరుండి నాకు చెప్తున్న మణిమాల మేడంకి కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే నేను నేర్చుకోవడానికి నా జీవితంలోకి వచ్చిన గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, మనము అంతకుముందు ఏంటి అంటే పరశురాముడి జన్మ, అదేవిధంగా అతడు తండ్రి మాటను కాదనలేక చేసిన పనులు, తల్లి కోసం తండ్రి కోసం ఎన్నో హత్యలు చేశాడు కదా, క్షత్రియ వంశాన్ని అంతా నాశనం చేశాడు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతాడు. పశ్చాత్తాపం చెంది ఇంకా నాకు దీని నుంచి మార్పును కోరుకుంటాడు అన్నట్టు. అంటే దీని నుంచి బయటపడాలి, నాకు దీనిలో తృప్తి అనేది లేదు అని చెప్పి ఆ దత్తాత్రేయుల వారిని ఆశ్రయించడం జరుగుతుంది అన్నట్టు. ఆ సంవర్తుడు అనే అతను కలవడం అడవిలో, తర్వాత దత్తాత్రేయుల వారిని ఆశ్రయించడం, దత్తాత్రేయుల వారేమో త్రిపురోపాసన చేయమని చెప్తాడు అన్నట్టు. మళ్ళీ ఆ ఉపాసన త్రిపురాదేవి ఉపాసన చేసినాక కూడా తనకి శాంతి కలగలేదు. అంటే ఎందుకు నేను నా తల్లిదండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను తండ్రి చెప్పిన మాట విన్నాను, తల్లి కొరకు చేశాను, కానీ నాకు అప్పుడు తృప్తి కలగలేదు. మరి ఇక్కడ అమ్మవారి ఉపాసన చేస్తున్నాను, యజ్ఞయాగాదులు క్రతువులు ఎన్నో చేశాను, కానీ నాకు ఎక్కడ కూడా ఆ మనశ్శాంతి అనేది దొరకట్లేదని చెప్పి ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్టు. అంటే ఈ సంవర్తుడనే ముని తనకు చెప్తాడు కానీ కొన్ని అర్థం కావు అప్పుడు పరశురాముడికి. అంటే ఏంటి అతను చెప్పిన దాంట్లో అర్థం ఏంటి తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడంటే ఇంకా మళ్ళీ దత్తాత్రేయుల వారి దగ్గరికి వచ్చి గురువు పాదాలను ఆశ్రయిస్తాడు అన్నట్టు. అప్పుడు ఆ ఈ త్రిపురోపాసన ఎందుకు చేయమన్నానంటే, ఫస్ట్ నువ్వు నీ మనసు చంచలంగా ఉంది, ఏకాగ్రత కుదరాలి. ఎప్పుడైనా సరే ఏకాగ్రత కుదరాలంటే ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటాం కదా, అదే విధంగా ఆ మండల దీక్ష చేయడం కానీ ఇంకా ఆ మైండ్ ప్రశాంత స్థితికి చేరుకోవాలి, ఆలోచన రహిత స్థితికి చేరుకోవాలి. నీకు ఈ ఆత్మతత్వాన్ని వివరిస్తే అర్థమయ్యే స్థితి కూడా రావాలి కదా, అందుకే నేను త్రిపురోపాసన త్రిపురాదేవి యొక్క ఉపాసన చేయమన్నానని చెప్తారన్నట్టు. దాని ద్వారా అంటే ఇట్లా మళ్ళీ కథలు కథలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. రత్నాకరుడు అనే గురువు, నారాయణ భట్టు, కృష్ణ శర్మ అని ఇద్దరు శిష్యులు అన్నట్టు, వాళ్ళకు చెప్తూ వస్తున్నాడు. ఇందులో మనం ఏంటి అంటే హేమలేఖ హేమచూడుడి కథలో ఉన్నాము ఫ్రెండ్స్. అంటే హేమచూడు ఒక రాజు, హేమలేఖనేమో ముని దగ్గర పెరుగుతుంది, కానీ ఒక అప్సరసకి ఒక రాజుకు పుట్టిందన్నట్టు. ఆ అంటే ఆ అప్సరసలు కూడా అప్పుడప్పుడు భూమి మీదకి వచ్చి ఆ జలకాలు ఆడుతూ ఉంటారు కదా, ఆ టైంలో ఒక రాజు చూసి ఆమెను మోహించి ఇద్దరు అంగీకారంతో వాళ్ళు పరస్పరం కలుసుకుంటారు. దానివల్ల ఈమె పుడుతుంది అన్నట్టు, ఈ హేమలేఖ. ఈమెను పసిగుడ్డుగా ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోతే నదిలో ఇక్కడ ఈ ముని నది స్నానానికి వచ్చినప్పుడు చూసి తీసుకుంటాడు. ముని దగ్గర పెరగడం వల్ల ఈమెకు ఆత్మతత్వం అనేది బాగా వంటబెట్టింది. అయితే మళ్ళీ ఇక్కడ ఈ హేమచూడు అనే రాజు కూడా వీళ్ళు వేటకు వచ్చినప్పుడు ఆ ఈ ఆశ్రమం దగ్గరికి రావడం జరుగుతుంది. హేమచూడుడికి హేమలేఖను చూసి అతను ఇష్టపడతాడు, వీళ్ళిద్దరికి వివాహం చేస్తారు. అంటే ఈ వివాహం అయిన తర్వాత కూడా అంటే హేమచూడుడికేమో భార్య చాలా అందంగా ఉంటుంది, ఆమె మీద మోహం ఎక్కువ. కానీ తను సహకరిస్తుంది, కానీ ఇష్టంగా పూర్తి ఇష్టాన్ని చూపించదన్నట్టు. ఎందుకని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు ఇదంతా కూడా ఈ భౌతిక శరీరానికి సంబంధించిందంతా కూడా కేవలము ఒక్క క్షణమాత్ర ఇంద్రియ సుఖం మాత్రమే, ఇది అసలైన ఆత్మస్థితి అనేది కాదు అని చెప్పి వివరిస్తుంది. వివరిస్తే ఎందుకు అలా ఉన్నావు, నీకు ఏమైనా తక్కువ చేస్తున్నానంటే అప్పుడు తను భౌతిక శరీరం గురించి, అందులో ఉన్న అవయవాలు అంటే వాటి ద్వారా మనిషి ఇదే సుఖము అని
మిథ్యలో ఉన్నాడు, మాయలో ఉన్నాడు, కానీ కాదు అని చెప్పి వివరిస్తే అప్పుడు అతనికి విరక్తి పుడుతుంది. విరక్తి పుట్టి అంటే అటు ఇటు ఇంకా కొట్టుమిట్టాడుతున్నాడు. ఇటు పూర్తిగా ఇటువైపు రాలేకపోతున్నాడు. పూర్తిగా మళ్ళీ భౌతిక స్థితిని మర్చిపోలేకపోతున్నాడు. అంటే అప్పుడు భోగాలు ఏవైతే అనుభవించాడో విలాసాలు వాటి గురించి మధ్యలో మదన పడుతున్నాడు. మదన పడుతుంటే మళ్ళీ ఒకరోజు హేమలేఖ తనకి ఎందుకు అలా ఉన్నారని అడిగితే, అంటే నువ్వెవరు, అసలు నీ వృత్తాంతం ఏంటి, నీకు ఈ జ్ఞానం ఎలా తెలిసిందని చెప్పి అడుగుతాడు అన్నట్టు. అడిగితే దానికి తను అంటే తన ఇప్పుడు మన శరీరంలో అవయవాలు ఎలానో మన లోపల కూడా మనసు, బుద్ధి, మోహము, క్రోధము, అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయనేది వివరించింది. ఆ మనసు అనేది బుద్ధి, మనకెప్పుడు బుద్ధి మనకు తోడుగా ఉంటుంది, కానీ ఆ బుద్ధిని మనసు కప్పేసినప్పుడు ఏం జరుగుతుంది, మనం అరిషడ్ వర్గాలకు లోనవుతాము. దాని ద్వారానే ఇంద్రియ సుఖాలు కోరుకుంటాము. బాహ్య ప్రపంచంలో అంటే ఫలానా ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, కార్లు వేసుకొని తిరగాలన్నా అంటే భౌతికానికి సంబంధించిందే, డబ్బు మీద, నగల మీద, దేహం మీద వ్యామోహం ఎక్కువగా ఉంటుందని వివరిస్తూ వచ్చింది అన్నట్టు. అంటే ఎప్పుడైతే మనము బుద్ధిని విచక్షణ జ్ఞానంతో ఉంచుకుంటే అంటే ఈ మనసు కంపల్సరిగా మనసు చేసే ఆలోచనలు మనసుకు లోబడుతుంది. ఆ లోబడడం వల్ల ఏమవుతుంది, మనం వచ్చేటప్పుడు అక్కడ దివ్యత్వం నుంచే వస్తాము. ఆ దైవం దగ్గరుండి ఆ దివ్యత్వంలోనే ఉంటాము జన్మ తీసుకునేటప్పుడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ జన్మ తీసుకొని భూమి మీద అడుగు పెడతామో మాయకు లోబడుతూ ఉంటాము. ఇలా మాయ రకరకాలుగా మనల్ని లొంగ తీసుకుంటుంది. అంటే వచ్చేటప్పుడు నేను పవిత్రనే, కానీ మళ్ళీ వచ్చిన తర్వాత వీటన్నిటికీ లోబడి అపవిత్రనయ్యాను. ఎప్పుడైతే మళ్ళీ ఆ, అమ్మ అంటే ఇక్కడ త్రిపురాదేవి గురించి చెప్తుంది అన్నట్టు. ఎప్పుడైతే నాకు నా తల్లి దర్శనం ఇచ్చిందో, మన ఆత్మ ఎప్పుడైతే మనకు దర్శనం ఇచ్చిందో, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్నప్పుడు జ్ఞానం అనేది ఉద్భవిస్తుంది. చూడండి, అంటే మరి మనము మనకు వంశీ సార్ చెప్పిన జ్ఞానం వల్ల ఏం చేశాము మనము, అంటే ఏంటి, ఎందుకు నా జీవితంలో బాధల్లో ఉన్నాము, సమస్యలతో ఉన్నాము, కష్టాలతో ఎందుకు ఇలా జరిగింది, నా లైఫ్లోకి ఇవే ఎందుకు ఉన్నాయని మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు మన గత జన్మలు చూపించారు. అంటే అప్పుడు అర్థమైంది కదా, ఆత్మ అనేది నిజమే. అంటే జన్మలు, ఒక్కొక్క జన్మ జన్మ చక్రంలో తిరుగుతూ ఇన్ని ఆ మనం ఘోరాలు చేశాము, అంటే పుణ్యకార్యాలు చేశాము, పాపకార్యాలు అని తెలుసుకున్నాము. ఈ పాపకార్యాలకు అనుగుణంగానే ఇప్పుడు ఈ శారీరక బాధలు, మానసిక బాధలు ఏదైతే ఇచ్చామో అదే తిరిగి పొందుతున్నాము అనేది కూడా అర్థం చేసుకున్నాము. మరి ఇప్పుడు జ్ఞానం తెలిసిన తర్వాత ఎలా ఉండాలి, జ్ఞానంతో బుద్ధి ఇప్పుడు జ్ఞానంతో కలిసింది. జ్ఞానంతో కలిసినప్పుడు ఇంకా మనము మన ప్రవర్తన మార్చుకుంటూ మన లోపలి గుణాలన్నీ మార్చుకుంటూ ఇంకా నేనేం నేర్చుకోవడానికి వచ్చాను, ఇక్కడ చేయాల్సిన పని ఏంటి, నా బాధ్యత ఏంటి, ఇవన్నీ కూడా మనకి మన జన్మ ప్రణాళిక ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది జీవన్ముక్తి దశ. ఎప్పుడైతే ద్వైత భావన అంటే నేను అనేది తొలగిపోయి అద్వైతంలోకి వస్తామో, అంటే ఆ పరమాత్మ నేను వేరు కాదు, ఇద్దరము ఒకటే అని ఎప్పుడైతే వస్తామో ఇంకప్పుడు ఆ ఈ భౌతిక శరీరం మీద, భౌతికానికి సంబంధించిన సుఖాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఆత్మ వైపు ప్రయాణం మొదలు పెడతాము, ఆత్మ పరిణితిని సాధించడం మొదలు పెడతాము. అందుకే నువ్వు కూడా ఈ చె- చెంప అంటే ఇతడు అటు ఇటు కాకుండా చంచలత్వంలో ఉన్నాడు కదా, దీన్ని వదిలేసి ఆ తల్లిని పట్టుకో, ఆ తల్లిని ఆశ్రయించు అని హేమలేఖ హేమచూడుడికి చెప్తుంది అన్నట్టు. ఇక్కడ మళ్ళీ ఆ 5వ అధ్యాయం ముగిసిపోయింది. ఇప్పుడు ఆ 6వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. అంటే ఆప్తవాక్యము శ్రద్ధ. గురువు గారు, హేమలేఖ చెప్పిన విషయాలు రాకుమారుడికి ఏమైనా అర్థమైనాయా, వాటిని విని మరి అతను ఏమన్నాడు కొంచెం వివరించండి అని మళ్ళీ నారాయణ భట్టు రత్నాకరుని అడుగుతున్నాడు. హేమచూడు తన ప్రియురాలు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు. అతడు పూర్తిగా అజ్ఞాని. భార్య చెప్పిన మాటలలోని అంతరార్థం అతడికి ఏమీ తెలియలేదు. అందుకని అతడు అంటున్నాడు, దేవి, నువ్వు చెప్పినదంతా ఆకాశ పురాణం లాగా ఉంది. అంతా కట్టు కదా. నిజం చెప్పాలంటే నీ తల్లి ఒక అప్సరాంగన.
నువ్వు చిన్నదానివి, ఇంకా యవ్వనం కూడా పూర్తి కాలేదు. కానీ నీ మాటలు చూస్తే కొన్ని వేల ఏళ్ల వయస్సున్న వారికిలాగా ఉన్నాయి. నీకేమైనా దయ్యం పట్టి ఉండాలి. లేకపోతే ఈ మాటలేమిటి? నీకు ఒక చెలికత్తె ఉన్నదా? ఆవిడకి కుమారులున్నారా? మీకు ఒక పట్టణం ఉన్నదా? ఎక్కడా? నీకు చెలికత్తె అంటే ఆవిడ నీతో పాటు ఇక్కడికి రాలేదేం? రహస్యంగా ఎక్కడైనా దాచావా? పోనీ అంతఃపురంలో ఏమైనా ఉందా? అలా ఏమైనా జరిగిందేమో. పోనీ నా తల్లిని ఏమైనా అడగనా? అమ్మకి సవతి లేదు. అంటే ఇక్కడ ఏం చేసింది హేమలేఖ? ఈ బుద్ధి, మనసు, క్రోధము, మోహము వీటన్నిటిని ఒక ఉమ్, మనలోనే ఉండే ఈ అంతర్గుణాలు ఇవన్నిటిని ఏం చేసిందంటే తను ఎలా వివరించింది? బుద్ధిని ఒక చెలికెత్తలాగా, మళ్ళీ ఆ బుద్ధికి మనస్సు అనేది వశపరుచుకున్నప్పుడు అక్కడ బలాత్కారం చేసిందని బుద్ధిని అట్లా వశపరుచుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికి కుమారులు కలగా ఇట్లా వివరించి వచ్చింది అన్నట్టు పోయిన అధ్యాయంలో. ఇప్పుడు ఇక్కడ ఇతను డౌట్ అడుగుతున్నాడు అండి హేమచుడు, అంటే ఇదంతా నిజమేనా, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అని చెప్పి అడుగుతున్నాడు. మరి నీ చెలి ఎక్కడుంది? సభలో విదూషకుడు చెప్పినట్టుగా చెబుతున్నావు. వంద్యాపుత్రుని కథ నీకు తెలుసు కదా. అంటే అక్కడ ఆ ఒక వంద్యాపుత్రుడు అంటే గుడ్డివాడు, గుడ్డి వాళ్ళంతా ఒక సమూహం ఉన్నారనుకోండి. ముందు ఒక గుడ్డివాడు నడుస్తూ ఉంటాడు. గుడ్డివాడు నడుస్తూ ఉంటే ఏంటి, ముందు చూసుకోకుండా ఆ బురద గుంట వస్తే ఓ అగడతలో కానీ పడిపోతాడు. అంటే అతన్ని పట్టుకున్న వాళ్ళు కూడా అతనిలానే అతని వెనుక వస్తున్న వాళ్ళు కూడా అందులో పడిపోతారు. అంటే ఇక్కడ ఏమంటున్నా వెంద్యాపుత్రుని కథ నీకు తెలుసు కదా, అలా ఎలా చెప్పావు అని అడుగుతున్నాడు అన్నట్టు. అతను ఏంటి, గొడ్రాలి కొడుకు వాడు ప్రతిబింబ రూపంలో ఉన్న రథాన్ని ఎక్కాడు. ముత్యపు చిప్పలో దొరికిన బంగారు నగలు ధరించాడు. మానవుని కొమ్ములతో చేసిన ఆయుధాలు తీసుకుని ఆకాశంలో యుద్ధం చేసి కాబోయే రాజును చంపి మాయా పట్టణాన్ని జయించి ఎండమావులలో స్నానం చేసి కలలో కనిపించిన స్త్రీలతో సుఖిస్తున్నాడు. ఇది ఎక్కడైనా నమ్మడానికి వీలుగా ఉందా? అలాగే ఉంది నీవు చెప్పిన కథ కూడా అన్నారు. అంటే హేమచూడు ఏమంటున్నాడు వంద్యాపుత్రుని కథ గురించి కొంచెం, అంటే అతను ఎగతాళిగా మాట్లాడుతున్నాడు అన్నట్టు. వంద్యాపుత్రుని కథ నీకు తెలుసు కదా, అతను ఒక గొడ్రాలి కొడుకు. అతడు తన ప్రతిబింబ రూపంలో ఉన్న అద్దంలో చూస్తే మన ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది అలా అతడు ఒక రథాన్ని ఎక్కాడు. ఆయుధాలు తీసుకొని మానవ కొమ్ములు తయారు చేసిన మనిషిలోంచి తయారు చేసిన కొమ్ములతోనే ఆయుధాలుగా ఉపయోగించి యుద్ధం చేశాడు. అదే విధంగా ఎండమావిలో స్నానం చేశాడు. అంటే ఇదంతా ఆ వ్యంగ్యంగా అడుగుతున్నాడు. ఇది నిజమే అంటే నమ్ముతారు, ఇలా చెప్తే ఎవరైనా నమ్ముతారా? అలాగే నువ్వు చెప్పిన కథ కూడా అలానే ఉంది అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే అతని ప్రతిబింబం అంటే కళల్లో చూసుకున్నాడు, కళల్లో కనిపించిన స్త్రీలతో సుఖిస్తున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే అదే నువ్వు చెప్పిన కథ కూడా అలానే ఉంది అని చెప్తున్నాడు. నా మాటలు నిరాధారము, అప్రమాణం కావు. నేను అబద్ధం చెప్పను. అసత్యం అనేది తపోఫలాన్ని నాశనం చేస్తుంది. అంటే ఈ మాటలు విన్నాక హేమలేఖ ఏమంటుంది? నాదా, నేను చెప్పింది నీకు అర్థమైనట్టుగా లేదు, అంటే నమ్మడానికి నీకు వీలుగా లేదు నువ్వు అని అంటున్నారు కదా. కానీ నా మాటలు నిరాధారం కాదు, నేను ఆధారంగానే మాట్లాడుతున్నాను. అదే విధంగా అప్రమాణం కూడా కాదు, నేను అబద్ధం ఎప్పుడూ చెప్పను. అంటే ఇప్పుడు మనం ప్రమాణం అంటే మనం ఏమంటాం, కొన్ని ఆ మనం ఏదైనా ఒట్టు పెట్టుకోవడం కానీ దాన్ని ప్రమాణం అంట. కానీ ఇక్కడ రుజువులు అంటే అప్రమాణం కాదు, ప్రమాణమే. ఇది కూడా ఆ అసత్యం కాదు అని చెప్తుంది అన్నట్టు. తపోఫలాన్ని, అసత్యం అనేది తపోఫలాన్ని నాశనం చేస్తుంది. అంటే నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను. ఆ అబద్ధం చెప్పడం వల్ల ఏమైతుంది? తపోఫలం నాశనం అవుతుంది. మరి అలాగే మంచి అందగత్తెలకు బొల్లి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతుంది. అంటే చాలా అందంగా ఉంటారు, మరి అందంగా ఉన్నప్పుడు బొల్లి అనేది ఉండదు కదా. ఇప్పుడు బొల్లి మచ్చలు అని చెప్తూ ఉంటారు కదా. మరి బొల్లి ఉంటే అందం కానట్టే కదా. అదే విధంగా ఇప్పుడు అందగత్తె అనుకున్నావు, మరి అక్కడ బొల్లి మచ్చలు ఉండవు కదా. అదే విధంగా నేను తపో సంపన్నుల వంశంలో పుట్టాను కాబట్టి నేను, అంటే అక్కడ ముని దగ్గర పెరగడం కూడా తపస్సు చేసుకునే అతను తపస్వి దగ్గరనే పెరుగుతుంది. అందుకే ఈ నేను చెప్పేది అసత్యం కాదు, ఎందుకంటే నేను అసత్యం ఆడితే ఆ తపోఫలం అంతా కూడా నాశనం అవుతుంది.
ఇంకా జిజ్ఞాసులకు అబద్ధాలు చెప్పి పెడదారి పట్టించేవారు ఊర్ధ్వలోకాలు పొందరు. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే జ్ఞానం తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉంటారో ఇప్పుడేంటి ఫస్ట్ హేమచూడుడికి చెప్పగానే సత్యాన్ని అంగీకరిస్తాడు, నిజమే కదా, ఈ శరీరం అంతా మాయే అని చెప్పి అంగీకరించి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని తండ్రికి, తమ్ముడికి, అదే విధంగా వాళ్ళ తల్లి కూడా మళ్ళీ హేమలేఖ దగ్గరకు వచ్చి నేర్చుకుంటుంది. అంతా వాళ్ళ ద్వారా మళ్ళీ పట్టణం అంతా వ్యాపిస్తుంది ఆత్మతత్వం గురించి వ్యాపించి అక్కడ ఆ రాజన రాజ్యాన్ని కూడా విద్యానగరం అని పేరు పెట్టారు. కానీ మళ్ళీ ఏంటంటే ఇతనికి ఇప్పుడు మనకు కూడా చూడండి, మనం మారామనుకుంటాం, మరి ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నాం, మళ్ళీ మనకు గుణాలు అప్పుడప్పుడు లేస్తాయి కదా. మనకు కోపం వస్తుంది, మనకు జెలసి వస్తుంది, మనకు వ్యామోహం ఉంటుంది, కోరికలు పుడతాయి. అంటే ఇలానే ఇప్పుడు హేమచూడుడు ఏంటి అంటే పూర్తిగా ఇటు రాలేకపోతున్నాడు, మళ్ళీ మునుపట్ల ఉండలేక ఆ సందిగ్ధంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నమ్మడం లేదు. అంటే నువ్వు చెప్పిన కథ అంతా కూడా నమ్మడానికి వీలు లేదు అని అడుగుతున్నాడు. అంటే ఇంకా హేమలేఖ అందుకే జిజ్ఞాసులకు అబద్ధాలు చెప్పి ఎవరైతే పెడదారి పట్టిస్తారో వాళ్ళు ఊర్ధ్వలోకాలను కూడా పొందారు. అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలనే దిశగా ప్రయాణం చేస్తున్నారు. మరి వాళ్ళకు తప్పుదారి పట్టించి ఇదే అసలైన జ్ఞానం అని అసలు సత్యాన్ని విడిచిపెట్టి ఆ వేరే మార్గం వైపు ప్రయాణం చేసేటట్టు చేస్తే ఏం జరుగుతుంది? ఈ చెప్పిన వాళ్ళకు కూడా ఊర్ధ్వలోకాలు ఉండవు. అంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మనకి ఆ ఉన్నత లోకాలు ఉంటాయని చెప్తాం కదా, మళ్ళీ అవి కూడా దొరకవు అని చెప్తుంది. అలాగని అధో లోకాలు పొందడు అంటే మళ్ళీ అధో లోకాలకు కూడా వెళ్ళిపోడు, పాతాళ లోకాలు ఉంటాయని చెప్తాం కదా. అంటే ఎట్లా ఎత్తు బోన్సోలు ఎలాగైతే అటు పైకి వెళ్ళకుండా కిందికి రాకుండా ఉంటాడో మధ్యస్థంగా నిలిచిపోతారు. ఎవరైతే తప్పుదారి చూపిస్తారో వాళ్ళు అలా నిలిచిపోతారు అని చెప్తుంది. రాకుమార, గుడ్డివాడికి అంజనాన్ని గురించి ఎన్ని చెప్పినా చూపు రాదయ్యా. అలాగే మూర్ఖుడికి మంచి మాటలు ఎన్ని చెప్పినా అవి అబద్ధాలే అనుకుంటాడు. నీకు భార్యనే ఉండి అబద్ధం, అందులోనూ నీకు అబద్ధం చెప్తానా అంటే ఇంకా ఏమంటుందంటే, రాకుమారా, ఇప్పుడు గుడ్డివాడికి ఏంటి అంజనం వేసి అంజనం చూపిస్తే ఏమైనా తెలుసు, కళ్ళే లేవు కదా, ఏం చూడలేడు. ఇప్పుడు మనకు అంజనం వేసి చూస్తారని చాలా మందికి తెలుసు కదా, కానీ గుడ్డివాడికి ఏంటి అంజనం వేసి చూపించినా కూడా చూపు రాదు. అదే విధంగా మూర్ఖుడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా అబద్ధాలే అనుకుంటాడు. మరి నేను నీకు భార్యనయ్యుండి మళ్ళీ అబద్ధం చెప్తానా నీతో అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ నేను అబద్ధం చెప్పాను అనిపిస్తే నీ విజ్ఞానంతో దాన్ని విమర్శ చేయు. లోక వ్యవహారములను పరిశీలించి వాటి బాగోగులు మంచి చెడుల గురించి తెలుసుకోవడం తెలివి గలవారి లక్షణము. అంటే మరి చూడండి, మనకు వంశీ సారు ఎన్ని క్లాసులు చెప్తూ ఉన్నాయి, ఏమంటారు మళ్ళీ నేను చెప్పింది కూడా నమ్మాలని రూల్ లేదు, మీకు మీ హృదయం ఏం చెప్తుందో అది వినండి. అంటే మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చింది జ్ఞానం ఏంటి సారు, మార్గం చూపెట్టాడు, ఇలా వెళ్తే ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటే మనమే కదా ఆచరణలో పెట్టి మనమే ఆ సత్యాన్ని తెలుసుకున్నాము. అంటే మన ఈ ఇప్పుడున్న వాస్తవానికి కారణం ఏంటి, వర్తమానంలో జరుగుతున్న ఈ పరిస్థితులు కానీ సంఘటనలు కానీ ఎలా వచ్చాయనేది ఏం చేసాం మనము, మనమే కర్మధ్యానం చేసి మనమే క్వశ్చన్ చేసుకొని మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అంటే ఎన్ని పుస్తకాలు చదివినా ఎంతమంది గురువులు చెప్పినా కూడా పరోక్ష జ్ఞానమే అవుతుంది. అంటే మనము స్వయంగా అనుభూతి చెందింది ప్రత్యక్ష జ్ఞానము. అందుకే ఇక్కడ హేమలేఖ అదే చెప్తుంది అన్నట్టు. అంటే నువ్వు నేను చెప్పింది వినాలని లేదు, నువ్వు దాని గురించి ఆలోచించు, విచక్షణ జ్ఞానంతో దాన్ని విమర్శ చెయ్యు అని చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నీకు మంచిని కలిగించేవి, సంతోషాన్ని ఇచ్చేవి అయినప్పుడు ఇవి అబద్ధాలు అని ఎందుకు అనుకుంటావు? అంటే మరి చూడండి, ఇప్పుడు మనం మన లక్ష్యం ఏంటి అని అంటే మనకు సార్ ఏం చెప్పాడు, మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీకు ప్రకృతి సహకరిస్తుంది, అలాంటప్పుడు అది మీ లక్ష్యం అని గుర్తుంచుకోవాలి. అంటే మరి కొన్నిసార్లు ఏంటి మనం బయటకు వెళ్తుంటే కూడా ఆ మరి వెళ్ళాలా వద్దా, ఈ టైం మంచిదా, అంటే ఎన్నో రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. దాని ద్వారా ఇటు పాజిటివ్ ఆలోచనలు మొత్తంగా ఉండవు, దాని పక్కనే నెగిటివ్ వచ్చి కూర్చుంటుంది. అంటే అప్పుడు ఏం చేయాలి, మరి దాన్ని తీసేసి ఆ స్థానాన మళ్ళీ పాజిటివ్ ఆలోచన పెట్టాలా. అంటే అలాగే ప్రతిదీ కూడా ఇప్పుడు అబద్ధాలను అనుకుంటున్నావు కదా, ఈ నాతో తర్కం అనేది విడిచిపెట్టి అసలు సత్యాన్ని గ్రహించు.
ప్రశాంత చిత్తుడువై అంటే మరి ధ్యానంలో కూర్చుండి ఉమ్, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోమని చెప్తుంది. ఇప్పుడు మనం ఎలా అయితే మనం ధ్యానంలో కూర్చుని అంటే నాకు ఒక ఈ అనుభవం వచ్చింది, ఇది కరెక్టా కాదా, ఇది ఎందుకు వచ్చింది, అంటే దీనిలో నా గుణం ఏంటి, మనం అడుగుతున్నామా లేదా, అంటే ఇంకా నేను ఇందులో ఏం మార్చుకోవాల్సి ఉంది, ఇలా మనం అడుగుతున్నాం కదా. ఇక్కడ హేమలేఖ కూడా అంటే నేను చెప్పింది నీకు అబద్ధం అనిపిస్తే నీ లోపలికి నువ్వు వెళ్ళు, నువ్వు ఆ ప్రశాంత చిత్తుడవై ఆలకించు నా మాటలు, అక్కడ నువ్వు క్వశ్చన్ చేసుకో అని చెప్తుంది. రాకుమార, ఆప్తులైన వారి మాటలలో అవిశ్వాసము అనేది ఉండకూడదు. వారి మాటలు పూర్తిగా నమ్మాలి. అంటే మరి ఆప్తులు అనుకుంటున్నారు. ఇప్పుడు భార్య ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, మరి భార్య సర్వస్వం అనుకొని ఒక రాజుగా ఉండి కూడా మరి అంటే ఆ అందానికి లోబడి ఇప్పుడు భార్యతోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. అంటే మరి అప్పుడు తను ఏంటి భౌతికంగా చూసినప్పుడు అంటే తను నా సొంతము నాది అన్నట్టుగా అంటే ఇంకా ఆప్తులే అనుకుంటున్నాడు కదా. మరి ఇక్కడ మళ్ళీ నేను చెప్పిన మాటలు ఎందుకు నమ్మట్లేదు, అందుకే ఆప్తులైన వారి మధ్య అవిశ్వాసం ఉండకూడదు. ఆప్తవాక్యము నమ్మని మూర్ఖులున్నారే, వాళ్ళకి సుఖము ధనము ఉండవు. శ్రద్ధ లేనివాడు అన్ని విధాల నాశనం పొందుతాడు. మరి ఎవరైతే ఆ మరి మంచి ఆప్తవాక్యం అంటే మంచి వాక్యాలు చెప్తుంటే నమ్మరు. మరి ఇప్పుడు గురువులు చెప్తూ ఉన్నా కూడా ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎవరికైనా బాధల్లో ఉన్న మన రిలేటివ్స్ కానీ మన ఇంట్లో వాళ్ళు అంటే ఇలా ధ్యానం చేసుకోండిరా బాబు అంటే నమ్మరు. చూడండి, నమ్మక మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. మరి ఏం చేస్తాము, ఓకే చెప్పాలి, విడిచిపెట్టాలి. ఇప్పుడు మనము కొంచెం పరిణితి సాధించే మార్గంలో ఉన్నాం, జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళతో గొడవలకు దిగకుండా ఓకే మనం చెప్పేది మనం చెప్పాం, కానీ చెప్పకుండా మానొద్దు కదా. చెప్పడం మన ధర్మం. వాళ్ళు ఆచరిస్తారా ఆచరించరా వాళ్ళ కర్మ. అంటే ఏంటి, వాళ్ళకు కూడా పాపాలన్నీ పండి పండి మళ్ళీ వాళ్ళ కర్మ ఎంటర్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు ఈ జ్ఞానం వైపు రాగలుగుతారు. కానీ మనము డిసైడ్ చేయలేం కదా. కాకపోతే మార్గం మాత్రం ఇలా బాగుంటది, ఇలా చేసుకోండి అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ హేమలేఖ కూడా ఉన్న సత్యాన్ని వివరిస్తుంది, కానీ నమ్మట్లేదు. మరి నమ్మకపోతే ఏమంటుందంటే మూర్ఖులు ఎప్పుడైతే నమ్మరో, ఆప్తవాక్యం నమ్మని మూర్ఖులకు సుఖం అనేది ఉండదు, ధనము ఉండదు. అదే విధంగా శ్రద్ధ లేనప్పుడు ఏం జరుగుతుంది, అన్ని విధాల నాశనం పొందుతాడు. శ్రద్ధయే జగత్తుకు తల్లి, శ్రద్ధయే ప్రాణము. మరి అలాంటి తల్లి మీద నమ్మకం లేనివాడు ఎలా జీవిస్తాడు. అంటే ఇక్కడ శ్రద్ధయే జగత్ అంతటికి తల్లి. మరి ఆ తల్లి మరి ఒక్కొక్కరిని సృష్టించి మరి ఈ సృష్టిని అంతా పరిపాలిస్తుంది కదా. అంటే ఎంత శ్రద్ధగా చూసుకుంటది. మరి అలాంటప్పుడు మనం ఎంత శ్రద్ధగా ఉండాలి. మరి అలాంటి తల్లి మీద కూడా నమ్మకం లేనివాడు ఎలా జీవిస్తాడు. అంతేకాదు, భార్య మీద నమ్మకం లేకపోయినా కూడా సుఖాలు పొందలేడు. ఆ ఇప్పుడు మనము మన కుటుంబం వరకు వచ్చినా కూడా మన కన్న తల్లి మీద మన తల్లి ఎంతో శ్రద్ధ పెట్టి పిల్లల్ని పెంచి పోషిస్తుంది. మరి అదే విధంగా అక్కడ జగన్మాత మరి అందరినీ ఒకే రకంగా చూస్తూ మరి అందరి బాగునే కోరుకుంటది. ఇక్కడ మనం ఎలా ఉన్నామో అక్కడ పరమాత్మగానే జగన్మాతగానే అంతే. ఈ సృష్టి అంతా వాళ్ళ బిడ్డలే కదా. అందరికీ సమానంగా ప్రేమను పంచుతారు, అందరికీ సమానంగానే అన్ని ఇస్తారు. కానీ మన భావాలతోని మన ఆలోచనలతోనే మనం వాటిని ఆ పోగొట్టుకుంటున్నాం, మన కర్మలతోనే వాటిని పొందలేకపోతున్నాం. కానీ సృష్టిలో ఏముంది, అందరికీ అన్నీ ఉన్నాయి. ఒకరికి ఉంది, ఇప్పుడు ఒకరు బాగా కోటీశ్వరుడు, ఒకడు లక్షాధికారి, కాకపోతే ఇంకొకడు బీదవాడిగా బతుకుతున్నాడంటే దానికి కారణం వాళ్ళ గత జన్మ కర్మలు. భార్య మీద కూడా నమ్మకం లేకుండా సుఖాలు పొందలేడు. తన పిల్లలను నమ్మని వృద్ధుడు సుఖపడలేదు కదా. అంటే మరి మనము పిల్లలు పెంచాము పోషించాము, వాళ్ళు పెద్ద అయ్యారు, మరి మనం ముసలి వాళ్ళం అయిపోయాం. మరి అప్పుడు మనం మన పిల్లల్ని నమ్మలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మనకు చేతగాక మంచాన పడి ఉన్నా బయటకు వెళ్ళలేని స్థితి ఉన్నా మన ఆస్తులు కానీ మనం దాచిపెట్టింది కూడా పెట్టింది కూడా మన పిల్లలకి ఇస్తాము. మరి అప్పుడు పిల్లల్ని నమ్మకపోతే సుఖం ఎలా ఉంటుంది వృద్ధుడికి. అక్కడ మనకు ఒక కథ ఉండే కదా, ఒక అతను బాగా ఆ సంపాదిస్తూ ఉంటాడు బిజినెస్ లో, ముగ్గురు కొడుకులు. అంటే ఎప్పుడు కూడా నమ్మేవాడు కాదు, షాపుని విడిచిపెట్టి వచ్చేవాడు కాదు, ఎన్ని పనులున్నా
ఏం చేసినా తను ఎప్పుడు కూడా మళ్ళీ షాప్కి వెళ్ళేవాడు. ఆ, తనే చూసుకునేవాడు అజమాయిషి అంతా. అలాగే అతను బాగా మంచాన పడి ఉన్న స్థితిలో కొడుకులు మేము తాళాలు ఇయ్యు షాప్ పోతామన్నా కూడా ఇయ్యడన్నట్టు. కానీ చనిపోయిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ ఆస్తి అంతా అయ్యో కొడుకులకు ఇయ్యలేదు, మళ్ళీ వాళ్ళకి తెలియదు ఆస్తి అంతా ఒక పెరట్లో భూమిలో తవ్వి దాచిపెడతాడు అన్నట్టు. దాని గురించి చెప్పలేదని చెప్పి ఇంకా దాని చుట్టూనే తిరుగుతుంటారు ఆత్మ. చెప్పాలని ఎంత ప్రయత్నించినా మనిషి లేడు, వాళ్ళకేం తెలుస్తుంది, తెలియదు కదా. అలా జన్మలు జన్మలు ఎత్తి ఒకసారి కుక్కగా జన్మెత్తుతాడు దాన్ని కాపాడడం కోసం, ఒకసారి పాముగా జన్మెత్తుతాడు. అంటే అలా రకరకాలుగా జరుగుతుంది. అంటే అక్కడ ఏం జరిగింది, కొడుకుల్ని నమ్మలేదు, నమ్మకపోవడం వల్ల ఆ కుక్కగా జన్మెత్తినా కూడా అరుస్తూ ఉంటే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి కొట్టి పంపించేస్తారు. పాము వస్తే ఇంకా పాముని చూస్తే భయపడరు. ఎవరైనా పాము వచ్చి ఆ నిధి చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా ఆ పాముని కూడా కొట్టేస్తారు. అంటే ఇలా సాధువు మనిషిగా ఉన్నప్పుడు ఒక సాధువు ఇంటి ముందర నుంచి పోతుంటే అడిగితే మీరు ఇంత హాయిగా ప్రశాంతంగా ఎలా ఉంటాడు. ఆ తర్వాత ముసలోడైనాక కూడా అడిగితే అప్పుడు కూడా వెళ్ళాడు. ఇట్లా ఈ సాధువు ఇదంతా చూసి ఆ కథను అంటే ఏంటి, అక్కడ ఏం జరిగింది, అతడికి నమ్మకం అనేది లేదు, ఆ ధనం మీద పేరాస, అది ఎవరు తీసుకోవద్దు, ఇటు కొడుకులకు కూడా ఇవ్వలేదు, కానీ చనిపోయిన తర్వాత అది ఎవరికి కాకుండా పోయింది కదా, అక్కడే ఆ భూమిలోనే ఉండిపోయింది. దానివల్ల వాళ్ళ కొడుకులు కూడా సుఖపడలేదు, ఎవరికి దానం చేసిన పుణ్యాన కూడా పోలేదు. అందుకే పిల్లలను నమ్మని వృద్ధుడు సుఖపడలేడు. నమ్మకం లేనివాడు వ్యవసాయం ఎలా చేస్తాడు మరి. వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, మరి నమ్మకం అనేది లేకపోతే వాళ్ళు ఎలా చేస్తారు వ్యవసాయం, మరి విత్తనాలు వేస్తారు, నాటు వేస్తారు, మరి వర్షం పడుతుందా లేదా అని డౌట్ పెట్టుకొని అయ్యో ఇప్పుడు వర్షాకాలం కాదు కదా, నేను విత్తనాలు వేస్తే పంట పండుతుందా అని అనుమానంతో ఉన్నాడు అనుకోండి, వాడు ఆ పని చెయ్యలేదు, మరి అప్పుడు వ్యవసాయం ఎలా సాగుతుంది, సాగదు కదా. ఓకే, వర్షం లేకపోతే నీరు, మనకు బోర్లు అవన్నీ ఉన్నాయి, వాటి ద్వారా నీళ్లు చల్లొచ్చు. అంటే ఏదైనా కష్టపడి పని చేయాలి, ఒక ప్రణాళిక ప్రకారం పని చేసినప్పుడు అది కరెక్ట్ గా అవుతుంది. కానీ అదే అపనమ్మకంతో పని చేస్తే ఆ పని సరిగా కుదరదు. అంటే శ్రద్ధ లేనివాడు డబ్బు సంపాదించలేడు, త్యాగం చేయలేడు. ఒక పని చేస్తే సుఖం కలుగుతుందని, ఇంకొక పని చేస్తే దుఃఖం కలుగుతుందని నిశ్చయించుకున్న తర్వాతనే ఎవరైనా పనులు చేస్తారు. అంతేకాని ఆప్తవాక్యములపై విశ్వాసం ఉండి కాదు. అంటే ఎప్పుడైతే ఏ పని చేయాలన్నా శ్రద్ధ అనేది ఉండాలి కదా. శ్రద్ధ లేకపోతే ఏం చేయలేము. ఉదాహరణకి ఇప్పుడు మనం ఈ క్లాస్ వినాలన్నా మనము టైంకు లేచి మరి శ్రద్ధగా ఇప్పుడు మెడిటేషన్ చేసుకున్నారు, మరి 5 గంటలకే లేచారు, మరి కూర్చున్నారు. ఇప్పుడు నేనైనా చెప్పడానికి రెడీగా, ఇప్పుడు మేడం జూమ్ పెట్టే వాళ్ళు జూమ్ పెడుతున్నారు, మరి మన మేడం కూడా మ్యూజిక్ షేర్ చేసి, అంటే ఇదంతా ఎలా జరుగుతుంది, శ్రద్ధ వల్లనే జరుగుతుంది. ఏ పని చేసినా కూడా శ్రద్ధ అనేది అవసరము. అదే విధంగా త్యాగం కూడా చెయ్యలేడు. మరి త్యాగం కూడా ఇప్పుడు అక్కడ ఏం చేసిన ముసలోడు ఆ డబ్బు ఎటు కాకుండా చేసుకో, ఎవరికి ఇచ్చిన పాపన పోలేదు, కొడుకులకు కూడా ఇచ్చిన పాపన పోలేదు. మరొక పని చేసినప్పుడు ఏం చేస్తాం మనము, ఈ పని ద్వారా సుఖం వస్తుంది, నాకు ప్రశాంతత వస్తుంది అని ఆలోచిస్తాం. అదే విధంగా దుఃఖం, ఇంకొక పని చేస్తే దుఃఖం కంటే మనకి ఆ విచక్షణ జ్ఞానం ఉన్నది. ఒక పని చేస్తే నేను సంతోషంగా ఉంటాను, ఆత్మతృప్తిగా జీవిస్తాను. మరి వేరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం నేర్చుకున్నాము జీవహింస చేయొద్దు అని, అహింసలో ఉంటున్నాము. మరి ఎప్పుడైతే మనం ఒక హింస చేద్దాము అని ఆలోచన వస్తుందా, ఆ హింస చేస్తే ఏం జరుగుతుంది మళ్ళీ, అయ్యో నేను తప్పు చేశాను, ఉదాహరణకు ఒక దోమని చంపాము తెలియ, ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనం ఆలోచిస్తున్నాము, కాక్రోచ్ని చంపాలన్నా, మరి చీమల్ని చంపాలన్నా, పేర్లను చంపాలన్నా ఆలోచిస్తున్నాము. అది కాదని చెప్పి మళ్ళీ మనం హింస చేస్తే మన మనసులో పురుగుల మెదల్లో తొలుస్తా ఉంటుంది, అయ్యో నేను తప్పు చేశాను, నేను తప్పు చేశానని తొలుస్తూ ఉంటుంది కదా. అందుకే ఆ పని చేసేటప్పుడే ముందుగా ఆలోచించుకోవాలి. ఆప్తవాక్యములపై విశ్వాసం ఉండి కాదు అంటే, ఆ పని చేస్తే, ఒక పని చేస్తే దుఃఖం కలుగుతుంది, ఒక పని చేస్తే సుఖం కలుగుతుందని నిశ్చయించుకున్న తర్వాతనే పనులు చేస్తారు. అదే విధంగా విత్తనాలు నాటి వ్యవసాయం చేస్తే పంట పండుతుంది, అంతేకాని చూస్తూ కూర్చుంటే మరి పంట పండదు కదా. దానికి కూడా ఆప్తవాక్యమే ముఖ్యమైనది. విశ్వాసం లేనివాడు గాలి కూడా పీల్చలేడు. మరి ఇక్కడ ఆప్తవాక్యం అంటే విశ్వాసము
ఉండాలి. ఆప్తుల పట్ల విశ్వాసం ఉండాలి. మనం చేసే పని పట్ల ఆ నమ్మకం ఉండాలి. మనం ఎలా చేయాలని దానికి ప్రణాళిక వేసుకోవాలి. దానికి తగిన విధంగా మనము కృషి చేయాలి. శ్రద్ధ అనేది ఉండాలి. అప్పుడే ఆ పని సక్రమంగా జరుగుతుంది. అందుకే మంచి నమ్మకంతో నా మాటలు విని శాశ్వతమైన ఆనందాన్ని పొందు. అయితే నమ్మేటప్పుడు ఉత్తముడైన పురుషుణ్ణి మాత్రమే నమ్మాలి, అదముని నమ్మరాదు. ఇంకా ఏం చెప్తుందంటే ఇప్పుడు అందుకే మీరు ఎలా ఇప్పుడు హేమచూడుడికి నా మాటలు నమ్మండి, నా మాటల పైన విశ్వాసం ఉంచండి. అయితే ఈ మన ఏదైతే ఇప్పుడు ఆత్మజ్ఞానం గురించి వివరిస్తుందో దాన్ని నమ్మితేనే శాశ్వత సుఖాన్ని పొందుతావు. నువ్వు అనుమానంగా ఇది నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు నీకు సుఖం ఉండదు, దుఃఖమే మిగులుతుంది. నువ్వు నమ్మేటప్పుడు ఏం చేయాలి? ఉత్తమమైన పురుషుణ్ణే నమ్ము, అదముని నమ్మరాదు అని చెప్తుంది. అది కూడా ఒక నమ్మకమే. నేను నీ భార్యను, నీ శ్రేయోభిలాషిని, ముని వాటికలో పెరిగిన దానిని, ఉత్తమురాలిని కాబట్టి నా మాట వినవలసింది. అంటే ఇంకా ఎందుకు వినాలి అంటే నేను నీ భార్యను, అదే విధంగా నేను ముని దగ్గర పెరిగాను, ముని ఆశ్రమంలో పెరిగాను, అక్కడే పెరిగాను, నేను ఉత్తమురాల్ని, నా మాట నమ్ము, నేను నీ శ్రేయోభిలాషిని అని చెప్తూ ఆ మాటలు ఆలకించిన హేమచూడు, ప్రేయసి, నువ్వు చెప్పినట్లు విశ్వాసం అనేది అవసరమే. అందున సత్పురుషులను మాత్రమే నమ్మాలి. చెడ్డవారి మాటలు మెత్తగా ఉపయోగకరంగా కనిపిస్తాయి, కానీ వారి మాటలు విన్నవాడు ఏరను చూసి మోసపోయి గాలానికి తగులుకున్న చేప వలె ఆపదలు కొని తెచ్చుకుంటాడు. మంచి వారిని నమ్మి బాగుపడ్డవారు, చెడ్డవారిని నమ్మి చెడిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి బాగా విచారించిన తర్వాతనే వీరు మంచివారు, వీరు చెడ్డవారు అని నిర్ణయానికి రావాలి. అలా కాకుండా ఎవరిని మంచివారని నమ్మరాదు. అందుచేత నేను నీ మాటలు నమ్మాలి అని ఏమీ లేదు కదా అని ఇక్కడ చూడు ఏమంటున్నాడు. అంటే నువ్వు చెప్పినట్టు విశ్వాసం అవసరమే, అందుకు సత్పురుషులనే నమ్మాలి, చెడ్డవారిని నమ్మొద్దు అని తెలుసు. ఎప్పుడైతే మనము చెడ్డ వాళ్ళ మాటలు వింటామో అది ఒక అంటే చేపకు ఎరవేస్తే మరి గాలానికి చిక్కుకుంటారు, అలా మనం కూడా కొట్టుకుపోతాం. చూడండి ఇప్పుడు మనకు పత్రిజీ సార్ కానీ మనకు తెలిసింది ఇప్పుడు వీళ్ళను ప్రత్యక్షంగా చూస్తున్నాము మనం ఈ జన్మలో. మరి వంశీ సార్ కానీ అంటే ఎవరైనా ఆత్మజ్ఞానం ఇప్పుడు వాళ్ళు మన నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? మనకేమైనా ఫీజు పెట్టారా? ఈ క్లాసుకు రావాలి, ఫీజు ఇంత అని. అంటే చూడండి, అంటే మీకు ఇష్టమైతే మీరు సేవ చేయాలనుకుంటే, మీకు ధర్మం చేయాలనుకుంటే చెయ్యొచ్చు అనే అవకాశం ఇస్తున్నారు, కానీ బలవంతం అనేది ఏమీ లేదు కదా. అంటే మరి వాళ్ళ మాటలు నమ్మితే మరి మనము ఆచరించినప్పుడే అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నాము. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది. నీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది, నీ చిత్తము ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తావు. మరి వాళ్ళు చెప్పింది చెవి నుంచి విని చెవి నుంచి విడిచిపెడితే ఆచరణలో పెట్టలేదు, మనకి ఎలా అనుభవంలోకి వస్తుంది? రాదు కదా. అంటే మంచివారి మాటలు ఇప్పుడు మరి దానిలో సత్యం తెలుసుకున్నాం, తెలుసుకున్నప్పుడు ఏదైనా కూడా మరి గురువు చెప్పింది నిజమే, ఆ సత్యం అర్థమైన తర్వాత మనం విడిచిపెట్టి వెళ్ళగలుగుతున్నామా? లేదు కదా. ఒక రోజు చేయకుండా ఇంకో రోజు ధ్యానం చేస్తాము. మరి రోజు సక్రమంగా ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యంలో ఉంటూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఫ్రెండ్స్? దీనిలో ఉన్న సత్యము అర్థమైంది. దీనివల్ల మనం మనశ్శాంతిని పొందుతున్నాము. దీనివల్ల మన చుట్టూ ముళ్ళ కంపు ఉన్నా కూడా దాన్ని దాటగలుగుతున్నాము. ఎంతో బాధ, దుఃఖము, వేదన ఉన్నా కూడా మన మనసును ప్రశాంతంగా, మన హృదయాన్ని ఆనంద స్థితిలో ఉంచుకోగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటి? మన గురువుల మీద మనకున్న నమ్మకము. వాళ్ళు చెప్పింది మనం ఆచరించి ఏదైతే తెలుసుకున్నామో ఆ అనుభవాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని ఇతరులకు బోధిస్తూ మనం అంటే కొన్నిసార్లు ఆ వస్తాయి మన లోపల మళ్ళీ అరిషడ్ వర్గాలు, కానీ దాన్ని గమనిస్తున్నాము, మళ్ళీ సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటున్నాము. ఎందుకు నాలో ఈ కోపం ఎందుకు వచ్చింది, నాలో ఈ అసూయ ఎందుకు వచ్చిందని మళ్ళీ దాన్ని మార్చుకుంటున్నాము, మనం ఆ గుణాన్ని మారుస్తున్నాము. ఒత్తిళ్లను, గందరగోళాన్ని కూడా మార్చుకుంటాం. మళ్ళీ ధ్యానంలో కూర్చుని లేదు, అమ్మో నాకు ఈ ఆలోచనలు వద్దు, భౌతికపరమైన ఆలోచనలు చేస్తే నాకు టెన్షన్ వస్తుందని మరి ఏం చేస్తున్నాం? మళ్ళీ ధ్యాన స్థితిలో కూర్చుని మన చిత్తాన్ని ప్రశాంతం చేసుకుంటున్నాం కదా. అంటే దేనివల్ల? నమ్మకం. నమ్మకం వల్ల మనం నమ్మింది కరెక్టే, మనం చేస్తున్నది సత్యము, ఏదైతే తెలుసుకున్నామో అది కరెక్టే, మనం చేస్తున్న పని కూడా కరెక్టే. అంటే నాకు ఈ ధ్యానం చేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ధ్యానం చేసుకుంటాం. అందుకే సత్పురుషుల మాటలు వినాలి,
చెడ్డవారి మాటలేంటి, చూడడానికి మన చెడ్డవారి మాటలు విన్నప్పుడు మెత్తగా మృదువుగా కనిపిస్తాయి. కానీ ఒక ఎరకు చేప ఎలా చిక్కుకుంటుందో మనం కూడా మళ్ళీ అలా వాళ్ళ దారిలో వెళ్తే మనం కూడా బాధలే కొని తెచ్చుకుంటాం. అయితే మళ్ళీ ఏమంటున్నాడంటే పలానా వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని ఒక నిర్ణయానికి రావాలి కానీ విచారించిన తర్వాతనే. అంటే ఎవరిని కూడా మంచివారని నమ్మడు. అయితే మరి నేను నిన్నెలా నమ్మాలి, నువ్వు మంచిదాను అని నేను నమ్మడానికి రుజువేం లేదు కదా అని మళ్ళీ హేమచూడు అడుగుతున్నాడు అన్నట్టు. ఇప్పుడు ఎ- మంచివారు చెడ్డవారు అనేది విచారించిన తర్వాతనే తెలుస్తుంది కదా, నిన్ను నమ్మాలని కూడా లేదు కదా అని అడుగుతున్నాడు. అప్పుడు హేమలేఖ, రాజా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను ఏ కోవకు చెందుతాను అనేది నీ అనుమానము. ఒక పురుషుడు సత్పురుషుడా దుర్మార్గుడా అనే విషయం ఏ విధంగా నిర్ణయిస్తాము? ఏదో ఒక ప్రమాణం ఆధారంగా. ఇది ఒక ప్రమాణం అని విశ్వాసం ఉండాలి కదా. అది సరి అయిన ప్రమాణం అని ఏ విధంగా నిరూపిస్తావు? అంటే ఏమచూడు అడిగిన దానికి ఏం చెప్తుందంటే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి, అంటే ఇంకా నేను నిన్నెలా నిన్నెందుకు నమ్మాలని క్వశ్చన్ చేశాడు కదా. అంటే నేను ఏ కోవకు చెందానని నీ అనుమానం అని అడుగుతుంది అన్నట్టు. అంటే నా మీద నమ్మకం లేదు అనుకుంటున్నావు కదా, మరి నేను ఏ కోవకు చెందుతాను? అంటే ఒక పురుషుడు మరి సత్పురుషుడా దుర్మార్గుడా అనే విషయం ఎలా నిర్ణయిస్తాము? అంటే ఒక రుజువు ఆధారంగా. చూడండి, ఒకవేళ దొంగతనాలు చేస్తే ఒక దొంగ అంటాము. అదే విధంగా హింస చేసేవాడు, ఇతరులను బాధించేవాడు, ఒక భార్యను బాధించే భర్త ఏమంటాం అక్కడ? ఉమ్, భార్యను సాడిస్ట్ లాగా కొడతాడు, తిడతాడు అని చెప్పుకుంటాము. అంటే ఒక రుజువు ఆధారంగానే వీడు దుర్మార్గుడు, వీడు మంచివాడు. మంచివాడు అంటే కుటుంబాన్ని చక్కగా చూసుకో, సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించి అందరికీ మేలు చేసే విధంగా. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే దేశం కొరకు ఆలోచిస్తూ దేశానికి ఏది మంచి అంటే ఈ విధంగా వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి అతడు సత్పురుషుడా దుర్మార్గుడా అని నిర్ణయిస్తాము. అయితే దానికి మరి రుజువు అనేది ఉంటది కదా. అయితే మరి అది సరి అయిన ప్రమాణం అని కూడా ఏ విధంగా, ఆ రుజువు కూడా కరెక్టే అని ఎలా నిరూపిస్తావని మళ్ళీ హేమలేఖ అడుగుతుంది అన్నట్టు. ఈ తర్కంతో నువ్వు చేసిన నిర్ణయాలు ఒక్కొక్కసారి తప్పు కావచ్చు. అంటే ఇప్పుడు వాదిస్తున్నాడు కదా, ఇది కరెక్టా ఇది తప్ప, తర్కానికి లోనే. ఈ తర్కంతో చేసే నిర్ణయాలు కూడా ఒక్కోసారి తప్పు తప్పు కూడా జరగవచ్చు వాటి వల్ల. దానికి ఒక ఉదాహరణ చెప్తుంది అన్నట్టు. ఒక లోహంతో గీచినప్పుడు మట్టికి సంబంధించిన వస్తువు మీద గీతలు పడతాయి అని నిర్ణయించామనుకో, ఈ నిర్ణయం చాలా వరకు సరి అయినదే కానీ ఎప్పుడూ కాదు. అంటే మరి మనము ఇప్పుడు బంగారం మీద కానీ వెండి, అంటే ఇది ఏ దేనికి ఎంత క్యారెట్స్ అని చెప్పి ఏం చేస్తారు, చెక్ చేయడానికి గీస్తారు కదా. బంగారం తీసుకపోయి టెస్ట్ చేయాలంటే కొంచెము ఒక రాయి మీద గీస్తారు. దాని ద్వారా ఇది ఎంత ప్యూరిటీ ఉందనేది అర్థమవుతుంది. అదే విధంగా రాగి వెండి ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయి? దాని మీద గీసినప్పుడు ఒక మట్టికి సంబంధించిన వస్తువు మీద గీతలు పడతాయట. కానీ ఇది అన్ని మరి అదే విధంగా ఇప్పుడు బంగారము రాగి వెండి ఎలా అయితే గీచి తెలుసు, కానీ వజ్రాన్ని మాత్రము, వజ్రం కూడా అంటే మట్టిలోంచే వచ్చింది కదా, ఇవన్నీ ఖనిజాలే కదా, భూమిలోంచే ఇవన్నీ వచ్చాయి. కానీ వజ్రాన్ని గీసి తెలుసుకోలేమట, వజ్రాన్ని గీచి తెలుసుకోలేము. దాని మీద ఏ లోహంతోనూ గీతలు కూడా పడవు. వజ్రం మీద దేంతో గీచిన గీతలు పడవు. రాజా, అసలు ప్రమాణం నిర్ణయించేవాడు సరి అయిన వాడు అని ఎలా చెప్పగలవు? ఓకే, మీరు అన్నట్టు ఇది కరెక్టా కాదా అని మీరు ఆలోచన వేస్తుంది, కానీ ఎవరు ఆ చెప్పేవాడు కూడా సరి అయిన వాడా అని నువ్వు ఎలా నిర్ణయిస్తావు అని అడుగుతుంది. ఉమ్, ఇది ప్రమాణం అని చూపించడానికి ఏంటి, ఇప్పుడు మనం కొన్ని వేదాల్లో పురాణాల్లో రాసింది ఇప్పటిదాకా మనకేంటి, ఒక రామాయణమే తీసుకోండి, అంటే మనం చదివింది ఆ పుస్తకాల్లో చూసి అదే కరెక్ట్ అనుకున్నాము. కానీ ఇప్పుడు మరి సీతాయనం అనే బుక్ ద్వారా ఏం తెలుసుకున్నాము? ఇప్పుడు అంతరంగంతో కనెక్ట్ అయ్యి మరి ఉన్నత లోకాల్లో మాస్టర్స్ ద్వారా ఆమె తన గత జన్మని తెలుసుకొని డీనా మెరియం గారు ఆ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని రాశారు. అంటే మనం విన్న రామాయణానికి దీనిలో చూసిన సీతాయనంలో చూసిన రామాయణానికి ఎంత తేడా ఉంది. అంటే అది కరెక్ట్ అని కూడా మనం చెప్పలేం కదా. అందుకే ఇప్పుడు ఇది కరెక్ట్ ఏది కూడా మనం చెప్పలేము. అందుచేత ఆగమమే ప్రమాణము సదాగమముకు మళ్ళీని మిగిలిన ఆగమాలు కూడా నిర్దిష్టమైనవే అంటావా? అప్పుడు దేని గురించి అయినా తర్కం అనవసరమే.
కాబట్టి విశ్వాసంతోనే లోకంలో అంతా పనులు చేస్తుంటారు. అంతేకాదు రాకుమార, శ్రద్ధ గనక ఉన్నట్లయితే శ్రేయస్సు పొందవచ్చు. విపరీతంగా తర్క విచారము చేసేవాడు, అసలు చెయ్యనివాడు, వీరిద్దరూ ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం పొందలేడు. అంటే చూడండి మరి ఇప్పుడు ఆ ఈ రుజువుల్ని ఎలా నమ్ముతాం, ఎలా ఎవరు చెప్పింది కరెక్ట్ అని తెలియదు. కానీ మనం ఏం చేసాం చిన్నప్పటి నుంచి మనకి మనం తల్లిదండ్రులు చెప్పింది అంటే అదే సత్యము, తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకున్నాము. పెళ్ళయ్యాక భర్త చెప్పినట్టు భార్య, భార్య చెప్పినట్టు భర్త, అంటే ఒకరికొకరు సహకారం, పరస్పరం సహకరించుకుంటూ కుటుంబం నడవాలని. మరి అత్త మామలు, ఇంట్లో పెద్దవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే మరి అత్త మామలు చెప్పినట్టు నడుచుకున్నాము, మనకంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు. అంటే ఇక్కడ ఏం చేస్తూ వచ్చాం మనము? ఓకే, అంటే వాళ్ళు మనకంటే పెద్ద, మనకు అక్కడ తర్కం అనే ఆలోచనే లేదు. అంటే వాళ్ళకి ఎదిరించాలి, పోరాడాలి అనేది లేదు. కానీ ఇక్కడ తర్కం వల్ల ఏమైనా సుఖం ఉంది అప్పుడు ఏంటి అప్పుడు సరే అక్కడ తల్లిదండ్రుల కింద ఉన్నాము, వాళ్ళు చెప్పింది విన్నాము, పెళ్ళయ్యాక అత్తమ్మమ్మలు చెప్పింది విన్నాము, తర్వాత భర్త భార్య ఒకరికొకరు సహకరించు, తర్వాత మళ్ళీ వృద్ధులు అయ్యేసరికి పిల్లలు చెప్పింది, అంటే ఇలా మన జీవితం నడుస్తుంది కదా. మరి ఇప్పుడు ఇక్కడ తర్కం చేశామనుకోండి, తర్కం చేస్తే ఏం జరుగుతుంది అక్కడ? ఒకరినొకరు అంగీకరించకపోతే నీది తప్పు, నువ్వు ఇలా చేస్తున్నావు, నాదే కరెక్ట్, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే వినాలని భార్య అనుకుంటుంది, నేను చెప్పిందే వినాలని భర్త అనుకుంటాడు. అదే విధంగా తల్లి తండ్రి నువ్వేం చెప్పిందే మా పిల్లలు వినాలని వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తున్నాం. మరి వాళ్ళు ఏమనుకుంటారు? మాదే కరెక్టు, మీరంతా పాతకాలం పద్ధతులు, పురాణ కాలం మీదంతా, మేము ఇప్పుడు ఈ నడిచే మార్గం ఇదే కరెక్ట్, ఇప్పుడు నడుస్తున్నది ఇదే, ఈ నాగరికతలో ఇలానే ఉండాలని పిల్లలు చెప్తూ ఉంటారు. అంటే ఇందులో ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగు? అంటే మనం అప్పుడున్న జనరేషన్ కి కాలం అనేది మార్పు చెందుతూ ఉంది. కాలం అనేది మార్పు చెందుతుంది, మార్పు చెందినప్పుడు మనం కూడా మారాలి. కానీ అసలు సత్యం అయితే సత్యమే కదా, దాన్ని అయితే ప్రతి ఒక్కరూ ఆ సత్యం తెలుసుకోవాలి, ఆ సత్యంని పట్టుకోవడానికే ప్రయత్నం చేయాలి, దాని వెంబడే నడవాలి. అదైతే నిజము. ఇలా తర్కం చేస్తూ ఉన్న వాళ్ళు కూడా సుఖపడాలి, అదేవిధంగా తర్కం చెయ్యని వాడు కూడా సుఖపడాడు. అంటే మరి తర్కం అగో చేస్తే వద్దంటున్నారు, మళ్ళీ చెయ్యని వాడు కూడా సుఖపడరు అంటున్నారు అని అనుకుంటాం కదా. అంటే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం పొందలేరు. అయితే ఒక్కొక్కసారి ఏ రకమైన తర్కము చేయని వాడు మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ఇప్పుడు తర్కం చేసేవాడు ఎప్- సుఖం పొందలేడు, అదేవిధంగా చెయ్యని వాడు కూడా పొందలేడు. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే తర్కం చెయ్యని వాడు మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ రకమైన తర్కము చేయని వాడు మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఉదాహరణ ఏంటి అంటే గుడ్డివాడు విసిరిన రాయి తగిలి చెట్టున పండ్లు కింద పడినట్టు. అంటే ఒక గుడ్డివాడు ఒక జామకాయ చెట్టు దగ్గర ఉన్నాడు అనుకోండి, వాడికి కళ్ళు కనిపించాయి, మరి ఆ జామకాయను కొట్టాలని ఒక రాయి విసురుతాడు, అది కరెక్ట్ గా గురి వెళ్ళి ఆ జామకాయకి తగిలి అది కింద పడుతుంది, వాడికి అందుతుంది, వాడి చేతికి అందుతుంది. అంటే మరి అది ప్రతిసారి జరగాలని లేదు కదా. అది కానీ విపరీత తర్కం చేసేవాడు మాత్రం ఏమీ సాధించలేడు. అంటే తర్కం చేయని వాడికి కొన్నిసార్లు ఆ తర్కం చేయకుండా సుఖాన్ని పొందగలడు. కానీ తర్కం చేసే విపరీత తర్కం చేసేవాడు ఎప్పుడు కూడా సుఖాన్ని పొందలేడు. మరి విపరీత తర్కం కాకుండా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తర్కం ఎక్కడ ఉండాలి? మన లోపల ఉండాలి. అంటే ఎందుకు వచ్చింది? ఒకడు మనల్ని తిట్టాడు, వాడు ఎందుకు తిట్టాడు నన్ను, నేను అక్కడ ఏం తప్పు చేశాను అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్కం అనేది మన లోపల మనల్ని మనము చెక్ చేసుకోవడానికి ఉపయోగించాలి. కానీ ఎంతసేపు ఎదుటి వాళ్ళని నింద వేయడము, ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపడము, వాడితో గొడవ పడడం అది మంచిది కాదు. ఇంకా దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తుంది. పూర్వకాలంలో గోదావరి తీరాన కౌశికుడు ఉండేవాడు. అతడు మహా తపస్వి, బ్రహ్మజ్ఞాని, చరాచర జగత్తు అంతా పరబ్రహ్మ స్వరూపమే అని తెలుసుకున్నాడు. ఆయన చాలా మంది శిష్యులు ఉన్నారు ఆయనకు. ఒకసారి గురువుగారు ఆశ్రమంలో లేని సమయంలో శిష్యులంతా కూర్చుని బ్రహ్మతత్వాన్ని గురించి చర్చిస్తున్నారు. చర్చ వాడిగా వేడిగా సాగుతుంది. ఆ సమయంలో శుంగుడు అనే తర్కశాస్త్ర పండితుడు వచ్చాడు. ఆయన పండితుడే గాని ఇంగితం లేనివాడు. కాబట్టి అతని తర్కం అంతా విపరీతము, ఉపయోగం లేనిది. అతడు తన తర్క కౌశలంతో అందరి వాదనలు ఖండించాడు. అంటే దీనికి ఉదాహరణగా కథ ఏం చెప్తుందంటే ఒక కౌశికుడు అనే ఋషి, మహా తపస్వి ఆశ్రమంలో చాలా మంది శిష్యులు ఆ గురువు ద్వారా బ్రహ్మజ్ఞానం అంటే ఏంది, ఆత్మజ్ఞానం అంటే ఏంది అని తెలుసుకున్నారు.
అయితే ఒకసారి ఏం జరిగిందంటే గురువు ఆశ్రమం లేడు ఆ టైంలో. శుంగుడు అనే తర్కశాస్త్ర పండితుడు వచ్చాడట. అంటే అతని పని ఏంటి? తర్కం చేయడం, ప్రతి విషయంలో కూడా తర్కం చేయడం, వాదన చేయడము. అత బాగా విపరీతంగా ఉందన్నట్టు అతని లోపల. అయితే ఇంకా ఇక్కడికి వచ్చి వీళ్ళందరిని కూడా తన తర్క కౌశలంతో ఓడిస్తాడన్నట్టు. ఓడించి ఇంకేమంటుండంటే ఒక ప్రమాణం వల్ల సిద్ధించినది సత్యము అని శిష్యులు అంటారు. శుంగుడేమో పూర్వపక్షం సిద్ధాంతము రెండింటిని కూడా ఖండిస్తాడు, రెండింటికి అనుకూలంగా మాట్లాడతాడు. ఆ మాటలు విన్న శుంగుడు అసలు ఆ ప్రమాణం మంచిదో కాదో తెలియాలి కదా, అందుకు ఇంకో ప్రమాణం కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ప్రమాణం అనేదే ఉండదు, సత్యం అనేదే లేదు, అంతా శూన్యమే అన్నాడు. అతనేంటి అక్కడ శిష్యులు ఏమంటున్నారంటే ఉమ్, అంటే ఇప్పుడు ఆత్మ అనేది సత్యంలో ఒక ప్రమాణం అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, మనము మన కళల ద్వారా మన జన్మలు చూసుకొని నిజమే ఆత్మ అనేది ఉన్నది, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శరీరం ధరించి ఒక్కొక్క రూపు ఒక్కొక్క పేరు. ఇప్పుడు మనము మన కళల ద్వారా మనం ఆ జ్ఞానం తెలుసుకున్నాము, ఆ సత్యాన్ని తెలుసుకున్నాము. అంటే అదొక రుజువు కదా మనకి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు చెప్పినా, ఇప్పుడు మనం చెప్తే అవతలి వాళ్ళు ఎలా నమ్మారో మనం కూడా అంతకుముందు వేరే వాళ్ళు చెప్తే ఎప్పుడైతే మనం ఆచరించి ఆ సత్యం తెలుసుకున్నామో ఇప్పుడు మన అనుభవపూర్వకంగా ఇది ప్రత్యక్ష జ్ఞానమైంది. అంటే ఇది మన ఒక ప్రమాణం వల్ల సిద్ధించింది అని మనం నమ్ముతున్నాం. ఇక్కడ శుంగుడు ఏమంటున్నాడు? ఆ ప్రమాణం మంచిదా కాదా? మరి అది తెలియాలంటే ఇంకో ప్రమాణం, అంటే దీన్ని రుజువు చేయాలంటే ఇంకో ప్రమాణం కావాలి. ఇప్పుడు మనం కర్మ సిద్ధాంతం మంచిదా కాదా అని కొంతమంది వాదనలు చేస్తూ ఉంటారు కదా. అది తెలియాలంటే ఇంకో ప్రమాణం కావాలి. అది కూడా కరెక్టా కాదా అంటే ఇంకో ప్రమాణం కావాలి. అది కరెక్టా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేళ పోతున్నారు. కొందరు ఏంటంటే ఇది కరెక్టా అది కరెక్టా అంటే అది చెయ్యడు ఇది చేయడు, అలానే తర్కం చేసుకుంటూ ఉండిపోతాడు. దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా? లేదు కదా. అయితే ఆ మార్గంగా వెళ్ళు, లేకుంటే ఈ మార్గంగా వెళ్ళు. నువ్వు ఏ మార్గాన వెళ్ళినా తెలుసుకోవాల్సింది అసలు సత్యం ఏంటి అనేది, ఆత్మతత్వం ఏంటి, ఎలా ఉండాలి అనేదే మనం తెలుసుకోవాల్సింది. అంటే ఇంకా అలా ప్రమాణం ఒకదానికి ఒకటి ప్రమాణం అనేదే లేదు, ఉన్నదంతా శూన్యమేన అతను వాదిస్తున్నాడు. కొంతమంది అతడి మాటలు నమ్మి శూన్యవాదులైనారు. వారంతా తర్వాత కాలంలో జడభావం పొంది నశించారు. మిగిలిన శిష్యులు తమ గురువు గారికి ఈ విషయం తెలియజేశారు. ఆయన వారి అనుమానాలను తీర్చాడు. కాబట్టి రాజా శుష్క తర్కాన్ని వదిలిపెట్టి సదాగమన సదాగమానికి అనుకూలంగా ఉండే తర్కాన్ని మాత్రమే స్వీకరించాలి అంటుంది. అంటే చూడండి, ఎప్పుడు కూడా తర్కం అనేది కరెక్ట్ కాదు. అంటే మనం ముందుకెళ్లే మార్గము ఒక మార్గాన్ని ఎన్నుకొని విశ్వాసంగా దానిపైన పనిచేయాలి. ఇప్పుడు మరి ఆ చిన్నగా ఉన్నప్పుడు తండ్రి చేపట్టుకొని నడిస్తే మనం అడిగామా ఎటు వెళ్తున్నాము, ఏంటి, ఎక్కడికి అంటే తండ్రి మీద నమ్మకం విశ్వాసం అంటే కథం తండ్రి రాగానే బయటికి వెళ్ళి పరిగెత్తి పట్టుకుంటాము. మరి తల్లి ఎటైనా వెళ్తుందంటే తల్లి కొంగు పట్టుకొని వెళ్తాం. అంటే చూడండి, అంటే అక్కడ ఒక విశ్వాసం, అంటే నా తల్లి తండ్రి తప్ప అప్పుడు ఇంకా లోకం తెలియదు చిన్నపిల్లలకి. మరి వాళ్ళు ఎలా చెప్తే తల్లిదండ్రి చెప్పింది వింటారా వినరా? అదే విధంగా ఇక్కడ ఇప్పుడు గురువు గారు చెప్పినప్పుడు గురువుని నమ్మాలి, విశ్వసించాలి. అంటే ఇంక ఇప్పుడు నువ్వు తర్కాన్ని వదిలిపెట్టి నువ్వు స్వీకరించు, శుష్క తర్కాన్ని వదిలిపెడితేనే నీకు సానుకూలమైన మార్గం లభిస్తుంది. సదాగమానికి అనుకూలంగా ఉండే ఆ తర్కాన్ని మాత్రమే స్వీకరించాలి. అంటే మరి చూడండి, ఇప్పుడు మనం తర్కం అంటే ఇప్పుడు మన లోపల మనం కూడా తర్కం చేయాలని అంతరంగంతో, అంటే మన లోపల వచ్చిన గుణాలు ఇవన్నీ మార్చుకోవాలంటే అవసరమే, మనకు తర్కం అవసరమే. కానీ ఇతరులతో తర్కం చేస్తే ఏమీ రాదు, అక్కడ ఫలితం మాత్రం శూన్యం. అందుకే నీ లోపల నువ్వు ఏదొచ్చినా నీ లోపల నువ్వు చెక్ చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో. అంటే ఉద్ధరణాత్మనాత్మానం అని పత్రిక గారు ఎందుకు చెప్పారు? ఫస్ట్ నువ్వు మారు, నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పారు కదా. ఇప్పుడు ఈ మాటలు విన్నాక హేమచూడు ఆశ్చర్యపోయి, నువ్వు సామాన్యమైన దానివి కాదు, నీ పాండిత్యం అమోఘము, నిన్ను చేపట్టిన నేను ధన్యుడను, శ్రద్ధతో శ్రేయస్సు పొందవచ్చు అన్నావు కదా. ఆ విషయంలో నాకు అనుమానం ఉన్నది. దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు? ఆగమాలని నమ్మాలి అన్నావు కదా, అవి చాలా ఉన్నాయి. అవి పరస్పర విరుద్ధములు, వాటి మీద వాక్యాలు కూడా విరుద్ధములే. అంటే ఇవన్నీ విన్నాక మళ్ళీ యమచుడు ఏమంటున్నాడు, ఇంకా ఆశ్చర్యపోతున్నాడు అన్నట్టు. నిజంగా నువ్వు సామాన్యమైన దాని కాదు, నీకు చాలా పాండిత్యం ఉంది నీ లోపల. నేను ఎంతో, అంటే నువ్వు నాకు భార్యగా వచ్చినందుకు నేను ఎంతో ధన్యుణ్ణి. అయితే మళ్ళీ ఇంకా క్వశ్చన్ ఏం చేస్తున్నాడు అంటే, శ్రద్ధతో శ్రేయస్సు పొందవచ్చు అన్నావు కదా, మరి ఆ విషయంలో మాత్రం నాకు అనుమానం ఉంది. మరి ఎలా, దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు?
అదే విధంగా ఆగమాలను నమ్మాలి అన్నావు. మరి అలాంటి ఆగమాలు కూడా చాలా ఉన్నాయి. అవి పరస్పరం అంటే ఇప్పుడు చూడండి, ఒకరు చెప్పిన సిద్ధాంతము ఇప్పుడు రామానుజాచార్య గారు ఉన్నారు, ఆదిశంకరాచార్య అంటే ఒకరు ద్వైత సిద్ధాంతము, ఒకరు అద్వైత సిద్ధాంతము అలా ఉన్నారు. మరి అలాంటప్పుడు దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అనేది కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా. అందుకే అవన్నీ పరస్పర విరుద్ధములు, వాటి మీద వాక్యాలు కూడా విరుద్ధములే. ఆచార్యులు అంటావా, వారి మతాలలో తేడాలున్నాయి, ఇక ఎవరి బుద్ధిని వారు నమ్మాలి అంట. ఆ బుద్ధి కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. దేశకాలం మన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. పోనీ మనకేది ఇష్టమో దాన్ని అనుసరించాలి అంటావా? అంటే ఇప్పుడు ఇలా మతాలలో తేడాలు ఉన్నాయి, మరి ఆచార్యుల లోపల కూడా తేడాలు ఉన్నాయి కదా, గురువులు కూడా. అంటే మరి ఒక్కొక్క సంఘం ఒక్కొక్కరు, ఇప్పుడు మన పిఎస్ఎస్ మూమెంట్లను ఎంతో మంది ఎన్నో రకాలుగా ఒక్కొక్క దాన్ని పట్టుకొని, ఇప్పుడు సేతు విజ్ఞానం అని కొందరు, పూర్ణాత్మ అని, డిఎన్ఏ క్లాసులని, ఇప్పుడు మన సారు వంశీ సారు కర్మ సిద్ధాంత కళల మీద జ్ఞానోదయం అని చెప్పి మనం ఈ వైపుగా ప్రయాణం చేస్తున్నాం. అంటే ఏ మార్గం ఎన్నుకున్నా సత్యాన్ని పట్టుకోవాల్సిందే. కాకపోతే ఇందులో ఏది మనకు కరెక్ట్ అనేది ఎలా తెలవాలి అని అడుగుతున్నాడు అన్నట్టు. మనకి ఇష్టమైనది మంచిది అంటే మనకి ఏది ఇష్టమో దాన్ని అనుసరించాలా. అంటే మనకి ఏదైతే ఇష్టం అవుతుందో దాన్ని పట్టుకోవాలా. ఒకవేళ అది మంచిది కాకపోవచ్చు అని అతని డౌట్ అన్నట్టు. అది హానికరం కావచ్చు. కాబట్టి దేని మీద శ్రద్ధ ఉండాలో నాకు తెలియడం లేదు. శూన్యవాదులు అలా కాని వారిని దూషిస్తారు కదా. అయినప్పటికీ శూన్యం కూడా ఒక ఆగమమే కదా. అంటే ఆ శూన్యవాదులు ఏం చేస్తారు, అంత ఇప్పుడు ఇక్కడ తర్కం చేశాడు కదా, మొత్తం ఉన్నదంతా శూన్యమే అని అతని వాదన కదా. మరి అలాంటే అది కూడా నిజమే కదా. అంతా శూన్యంలోంచే సృష్టి జరిగింది, అది కూడా నిజమే. మరి శూన్యవాదాన్ని ఎందుకు నమ్మరాదు? మరి నీకు చాలా విషయాలు తెలుసు, అందుచేత ఓ ప్రేయసి నాకు ఈ విషయాన్ని సవిస్తరంగా వివరించవలసింది అని మళ్ళీ అడుగుతున్నాడు అన్నట్టు. అలా అడుగుతూ ఇప్పుడు ఇక్కడ ఆ, రత్నాకరుడు చెప్తున్న 6వ అధ్యాయాన్ని ముగించాడు. మనం కూడా ఇక్కడతో ఆపుకుందాము. మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఇంకో అధ్యాయం చెప్పుకుందాం ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విశ్వానికి, సమస్త గురు మండలికి, వంశీ సార్కి, పత్రి సార్కి, ఈ సద్గురు మూమెంట్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్న తోటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, వేల వేల కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్న పరశురాముల వారు, దత్తాత్రేయుల వారు, దీన్ని రాసిన క్రోవి పార్థసారథి గారికి వేల వేల కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా మాట్లాడాలనుకుంటే, ఏదైనా డౌట్ ఉంటే ఎవరైనా మాట్లాడతారా? ఓకే, ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. ఓకే, మమత గారు.